కరిష్యే తరఫున ముందు మీకు నమస్కారం. వైదిక పూజ చేయాలి అనే సంకల్పం రావడమే గొప్ప విషయం. అది కేవలం నారాయణ కటాక్షం వల్లనే సాధ్యం. ఇప్పుడు ఈ సంకల్పాన్ని మనం కాపాడుకోవాలి. అంటే మన ఋషులు వేదంలో చెప్పిన విధంగా మనం ఈ పూజ నిర్వహించుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి మనిద్దరం కలిసి కృషి చేద్దాం. కరిష్యే నుండి మేము మీకు అందించేవి 3. 1 మంత్రశుద్ధి, అంటే నిత్యం దేవతార్చన, వేదం చెప్పిన విధంగా అనుష్ఠానంతో జీవితకాలం గడిపే పూజారుల్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. 2 ద్రవ్యశుద్ధి, అంటే ఈ పూజలో వాడే ప్రతి ఒక్క సామాగ్రి కూడా పర్యావరణ పరిరక్షణ చేస్తూ ఎటువంటి ప్లాస్టిక్ ఇంప్యూరిటీస్ లేకుండా అందించడానికి ప్రయత్నిస్తాం. 3 మనశ్శుద్ధి, మీరు మీ కుటుంబ సభ్యులు ఈ పూజకు కూర్చునే ముందు మేము కొన్ని వీడియోలు పంపిస్తాం. ఆ వీడియోలు చూడడం వల్ల ఈ పూజ వెనక ఉన్న తత్వం ఏంటి, ఈ పూజ వెనక ఉండే రహస్యం ఏమిటి తెలియడం వల్ల మీరు మరింత ఆసక్తితో మరింత శ్రద్ధతో ఈ పూజలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ నుంచి మాకు కొన్ని కావాలండి. 1 ఈ పూజ ఏ కాలంలో జరగాలో లేదంటే ఏ ముహూర్తంలో జరగాలో అని గురువుగారు నిర్ధారిస్తారు కదా, అది ప్లాన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దానికి ముందుగానే మీరందరూ సిద్ధంగా ఉండండి. 2 గురువుగారిని కలిసినప్పుడు ఆయన నమస్కరించండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆయన పాదాలను కడిగించండి. ఎందుకంటే మనం నమస్కరించేది ఆ మనిషికి కాదు, ఆయనలో ఉండే వేద పరంపరకి, వేద సరస్వతికి, ఆ అమ్మవారికి మన నమస్కారం. సనాతన ధర్మం గురు పరంపరకి చాలా పెద్దపీట వేసింది కాబట్టి అది మనం ఆచరిద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ భక్తి, శ్రద్ధ, సమయం తీసుకురండి. దేవుడికి కావాల్సినది అదే, మిగతావన్నీ మేము చూసుకుంటాం. ఓం శ్రీ గురుభ్యో నమః.